మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఈరోజు గ్రహాలు రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు చూద్దాం. రాహుగ్రహ నక్షత్రాలు మిథున రాశి, తులారాశి, కుంభరాశిలో ఉంటాయండి. ఇవి 3 వాయుతత్వపు రాశులు. ఈ 3 రాశులు వాయుతత్వం కలిగినవే. రెండవది ఈ 3 కూడా 3, 7, 11 కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తాయి. దీనికే ఆధిపత్యం వహించే ఇందులోనే రాహుగ్రహ నక్షత్రాలు ఉన్నాయి. రాహు అంటేనే విపరీతమైన కోరికలు కలగవాడు, అలాగే ఆశ, అట్లే మాయ, ఇవన్నీ కూడా. మరి రాహు నక్షత్రం మీద మీకు ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి చూద్దాం. 1 రాహు శనిపాలిత గ్రహం. శనిపాలిత గ్రహాలు ఉండి రాహు నక్షత్రం మీద అవి లగ్న పంచమ భాగ్యాధిపతులైతే 100% యోగదాయకమే. ఇంకా రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు రాహు హెడ్తో ఉన్న ప్లానెట్ అండి. అయినప్పటికీ రాహు విపరీత కోరికలు కలిగిన గ్రహం. మరి రవి ఉంటే, రాహు నక్షత్రం మీద రవి ఉండి లగ్నాధిపతి అయితే మొండి ప్రవర్తన, ఈగో ఇట్లాంటివన్నీ ఎక్కువ కలిగి ఉంటారు. రాహు నక్షత్రం మీద రవి ఉన్నప్పుడు వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. చంద్ర నక్షత్రం మీద ఉంటే వీళ్ళ ఆలోచనలకి కొంచెం అందరికన్నా డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల అది ఎక్కువ మోతాదు అయితే ఇబ్బందులు కూడా ఉంటాయి. అందుకని రవిచంద్రులు రాహు నక్షత్రం మీద ఉండకపోవడమే మంచిది. ఉంటే మాత్రం ఆ రాహు మహర్దశ ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్ర దశ పక్కన పెట్టండి. రాహు మహర్దశ కూడా ఇబ్బందులు ఉంటుంది. మరి కుజగ్రహం ఉంటే రాహు నక్షత్రం మీద, కుజుడు అంటేనే అగ్రెసివ్ ప్లానెట్. మరి 2 కుజుడు ఏ భావాధిపతి అయ్యాడో చూసుకోవాలి. మరి లగ్న సప్తమం కానీ అయితే 100% వివాహ విషయంలో జాగ్రత్తలు ఉండాలి. అష్టమ వ్యయ భావాలైనా సరే కుజుడికి అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ వ్యయాలైనా జాగ్రత్తగా ఉండాలి. లేదు షష్టాధిపతి అయ్యి రాహు నక్షత్రం మీద ఉంటే అప్పుడు కూడా ఎందుకంటే గొడవలు, రుణ రోగ స్థానాధిపతి కాబట్టి అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుచేత కుజగ్రహం అంటేనే అగ్రెసివ్ ప్లానెట్, గొడవల ప్లానెట్. మరి ఇంకా రాహు నక్షత్రం మీద ఉంటే అది విపరీతంగానే ఉంటుంది కానీ మంచికి దారితీయదు. కాకపోతే కొందరికి ఇలాంటి వాళ్ళకి మంచి మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తవి వాళ్ళు తీసుకుని రాగలరు. మంచి టెక్నాలజీ పరంగా వాళ్ళు వినియోగించి మంచి సర్జన్స్ అవుతారు. ఇంకా రాహు నక్షత్రం మీద ఉంటే ఇది మంచిదే. వీళ్ళ ఆలోచనలో 100% ప్రత్యేకంగా ఉంటే ఏదైనా కొత్తవి సృష్టిస్తారు. మరి గురుగ్రహం రాహు నక్షత్రం మీద ఉంటే అది లగ్నాధిపతి అయ్యారనుకోండి, అందరినీ తొందరగా నమ్ముతారు ఎక్కువగా. దానివల్ల జాగ్రత్తగా ఉండాలి. అట్లా గురుగ్రహం రాహు నక్షత్రం మీద ఉండి గురు మహర్దశ వస్తే ఒకవేళ లగ్నాధిపతి అయితే ఎవరిని నమ్మకపోవడమే మంచిది. ఆ దశ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి శుక్రగ్రహం ఉంటే వీళ్ళు మంచి యాక్టింగ్ టాలెంట్ ఉంటుంది. వీళ్ళకి యాక్టివ్గా ఉంటారు, గ్లామరస్గా కనిపిస్తారు. అట్లాగే ప్రేమ వీటి పట్ల వ్యామోహం ఎక్కువ ఉంటుంది. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్రగ్రహం రాహు నక్షత్రం మీద వచ్చినప్పుడు వివాహానికి కూడా సంబంధించి ఎవరి దగ్గర మోసపోకుండా చూసుకుని మనం వివాహం సమయంలో జాగ్రత్త పడాలి. మరి శని ఉంటే, శని అంటేనే నెమ్మది ఇచ్చే ప్లానెట్. ఇక్కడ డిఫరెంట్గా ఉంటారు. మరి దీనివల్ల శని భగవానుడు వీళ్ళిద్దరూ ఒకే పాలిత గ్రహం అయినప్పటికీ రాహు అంటే మరి విపరీత ధోరణి అన్నప్పుడు ఈ నెమ్మదితనం విపరీత ధోరణిలోకి వెళ్ళొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంటారు వీరు.
ఒక్కొక్కసారి ఫాస్ట్ అవ్వచ్చు, అదే విధంగా స్లో అయిపోయి డౌన్ అయిపోవచ్చు. అందువల్ల శని గ్రహం ఉంటే రాహు నక్షత్రం మీద కొంత జాగ్రత్త ఉండాలి. బుధ గ్రహం ఉంటే పాపులర్ పర్సన్స్ అవుతారు, మంచి తెలివితేటలు, అలాగే స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో తెలివితేటలు ఉంటాయి. అట్లాగే బుధుడు యోగ కారకుడైతే 100% మంచిది. కేతు ఉంటే రాహు నక్షత్రం మీద, రాహు వెళ్ళి కేతు మీద ఉన్నా, కేతు వెళ్ళి రాహు మీద ఉన్నా ఒక్కరే కాబట్టి వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుచేత ఎందుకంటే ఒక్కరే కాబట్టి, కాకపోతే రాహు ఇచ్చే ఫలితాలు వేరు, కేతు ఇచ్చే కేతు ఆధ్యాత్మిక అయితే రాహు దానికి భిన్నంగా కోరికలు, ఇహపరమైన సుఖాలు ఇవన్నీ. మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళే నక్షత్రంలో ఒకళ్ళు ఉంటే 100% వీళ్ళు డిఫరెంట్ పర్సన్స్. ఆ దశలో వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. మరి మీ పిల్లల్లో ఎవరికైనా రాహు నక్షత్రం మీద గ్రహాలు ఉండి ఆ దశలు చిన్నప్పుడే వస్తున్నాయేమో ముందే చూసుకోండి. ఇప్పుడు చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, రాహు గ్రహానికి వయసు మెచ్యూరిటీ లెవెల్ 42 నుండి స్టార్ట్ అవుతుంది. అంతకుముందు శని భగవానుడు ఎండ్ అయిన తర్వాత రాహుది వస్తుంది. అందుచేత ఇలా 42 అయినాక ఆ దశ వస్తే ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే అప్పటికే జీవితం అనేది ఒక అవగాహన అవన్నీ వస్తాయి కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందుచేత మీ జన్మజాతకలో కానీ మీ పిల్లల జన్మజాతక చక్రంలో కానీ రాహుగ్రహం మీద రాహు నక్షత్రం మీద ఏదైనా గ్రహాలు ఉంటే, మరి గ్రహాలంటే చూడండి, ఆరుద్రలో పుట్టినవారు, స్వాతిలో పుట్టినవారు, శతభిషంలో పుట్టినవారు, మరి చంద్రుడు ఉంటాడు కదా, కరెక్ట్. ఇప్పుడు ఒక వృశ్చిక లగ్న జాతకులు చంద్రుడు శతభిషంలో ఉన్నారు. ఇక్కడ చంద్రుడు దిగ్బల ఫలితం, మంచి ఫలితాలే అందిస్తారు. ఇక్కడ చంద్రుడు భాగ్యాధిపతి అయ్యాడు. ఓకే, ఈ రాహు వెళ్ళి చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. ఈ రాహు వెళ్ళి చంద్రుడి ఇంట్లో ఉన్నాడు అంటే చంద్రుడు రాహు నక్షత్రం మీద ఉండి రాహు వెళ్ళి చంద్రుడిలో ఉన్నప్పుడు వీళ్ళు ఆలోచనలు అన్నది చాలా డిఫరెంట్గా ఉంటాయి. భాగ్యానికి సంబంధించినవి ఇవన్నీ కాబట్టి కొంచెం భాగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు దిగ్బలం పొందడం వల్ల పెద్దగా రాహువు ఇచ్చే నెగిటివ్ అన్నది రాదు వీళ్ళకి. కాకపోతే కొంచెం వీళ్ళు తత్వం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రాహు నక్షత్రం మీద చంద్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళ మానసిక పరిస్థితి కొంచెం డిఫరెంట్గా మాత్రం ఉంటుంది పరిస్థితి. అది దేనివల్ల అయితేనే కానీ కావచ్చు, వాళ్ళ ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నా, లేకపోతే ఏదో ఒక ఆలోచన వాళ్ళకి ఒక రకంగా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు? వృశ్చిక లగ్నం భాగ్యాధిపతి చంద్రుడు చతుర్థంలో దిగ్బలం పొందాడు, మంచిదే. రాహు నక్షత్రం మీద ఉన్నాడు. ఎట్ ఏ టైం అదే రాహు వచ్చి కర్కాటకంలో ఉన్నారు, మరి మళ్ళీ భాగ్యంలో ఉన్నారు. భాగ్యానికి మొత్తం కనెక్టింగ్ వచ్చింది కాబట్టి రాహుతో కొంచెం భాగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి. అది ఎలాంటివన్నది ఈ కాంబినేషన్ ఉన్న వారికి మీకే అర్థమవుతుంది. మరి ఇట్లాగా మిథున రాశి ఆర్ద్ర నక్షత్రం మీద చంద్రుడు ఉన్నారు. అందుకే వీళ్ళు చాలా అసలు మిథున రాశి అంటేనే ద్విస్వభావం అండి, ద్విస్వభావం. కన్యా రాశి కూడా, ఇవి బుధ రాశులు. మరి చంద్రుడు వెళ్ళి రాహు నక్షత్రం మీద ఉన్నాడు. వీళ్ళు ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి.
చెడ్డవాళ్ళని కాదండి, డిఫరెంట్గా అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. మనందరం ఒక రీతిలో ఆలోచిస్తే వీళ్ళు భిన్నంగా ఆలోచిస్తారు. వీళ్ళు చెప్పింది కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కాదు, ఆల్వేస్ కరెక్టే ఉంటుంది. అంత భిన్నంగా ఆలోచించి ఏదైనా క్లుప్తంగా క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలిస్తారు. అయితే బుధుడు రాశిలో ఉన్నారు. ఇప్పుడు బుధుడు వెల్ ప్లేస్లో అయ్యి ఉంటే మాత్రం చాలా తెలివితేటలు పరులు అవుతారు ఇట్లా పుట్టినవారు. మరి స్వాతి నక్షత్రం చాలా మంచిది అంటారు. అన్ని నక్షత్రాలు మంచివండి. స్వాతి నక్షత్రం మీద చంద్రుడు ఉంటేనే అక్కడ వాళ్ళు స్వాతిలో పుట్టారని అర్థం. అప్పుడు చంద్రుడు ఏ భావాధిపతి అయ్యాడు చూడండి. అలాగే మీ ఇలాగా రాహు నక్షత్రం మీద గ్రహాలు ఉండి మీ నక్షత్రానికి ఆ గ్రహాలు ధనస్థానానికి ఆ గ్రహాలు ఆధిపత్యం అయితే 100% మీ జన్మ నక్షత్రానికి సంపత్తారు వచ్చిన నక్షత్రం అయితే గ్రహం అయితే 100% ధన సంపాద వృద్ధి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాపగ్రహాలు ఫాస్ట్గా ఇస్తాయండి ధనాన్ని ఇవ్వడంలో, అందులో రాహు మరిని. ఇట్లా ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఉండడం వల్ల పూర్తిగా ఇలాగే ఉంటుందేమో అని ఆలోచించి భయపడాల్సిన పని లేదండి. ఒకవేళ మీకు రవి కానీ చంద్రుడు కానీ ఉంటే ఎట్లా ఉంటుంది ఆ పిల్లల్లో మీరు ముందే గమనించుకోండి. అది మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.